హాయ్! మీ ఇంట్లో మీరే డాక్టర్స్. మనం ముందుగా తెలియజేసేది ఏంటంటే, మన ఇంట్లో డాక్టర్స్ ఉండరు కాబట్టి చిన్న చిన్న చిట్కాల కోసం చెప్తున్నా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంట్లో మీరే డాక్టర్స్ అనే బుక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ డాక్టర్ ఎవరో తెలుసా? డాక్టర్ డి సమరం. డాక్టర్ జి సమరం సార్ మన ముందుకి మీరే డాక్టర్స్ అనే బుక్ని తీసుకువచ్చారు. నేను చెప్పబోయేది ఏంటి అంటే, గవద బిళ్ళలు. గవద బిళ్ళలు అనేవి మామ్స్ అంటారు. గవద బిళ్ళల్ని మామ్స్ అంటారంట. ప్రధానంగా 15 సంవత్సరాల వారిలో ఎక్కువగా వస్తాయి. ఇది కూడా వైరస్ క్రిముల వల్లనే వస్తుంది. వైరస్ క్రిముల వల్ల మనకి గవద బిళ్ళలు అనేవి వస్తాయి. మామ్స్ రోగి దగ్గర మామ్స్ రోగులు తుమ్మగా, వాంతి చేసుకోగా, లాలాజలం అంటగా ఒకటి నుంచి మరొకరి సంక్రమిస్తాయి. ఒకరి నుంచి మరొకరికి సంహరిస్తాయి అంట. మరి ఇది మనకు కూడా తెలియదు, మనం ఫస్ట్ టైం చదువుతున్నాం. ఈ క్రిములు శరీరంలో ప్రవేశించిన 2-3 వారాల్లో వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి. ఈ వైరస్ మనలోనే ఉందంటే 2-3 వారాలకి లక్షణాలు అనేవి బయటకు వస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు కొద్దిపాటి జ్వరం, గొంతు నొప్పి, దవడ దగ్గర వాపు, చలిగా ఉండటం లాంటివి లక్షణాలనేవి గవద బిళ్ళలు ఉన్న వాళ్ళకి ఉంటాయి. గవద బిళ్ళలు తగ్గాలంటే మన ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు ఏంటి అంటే, గవద బిళ్ళలు వచ్చిన రోగుల 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి. వాపు తగ్గే వరకు గ్లూకోజ్, పళ్ళ రసం, జావా తీసుకోవాలి. పళ్ళ రసం, జావా తీసుకుంటూ ఉండాలి. నోటి శుభ్రత ఎక్కువగా ఉండాలి. ఇటువంటి చిట్కాలు అనేవి వాడుతూ ఉంటే మన ఇంట్లో మనమే డాక్టర్స్గా ఉండొచ్చు. నా వీడియో చూస్తున్నట్టుగా అయితే, ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇళ్ళల్లో కూడా ఇది ఎక్కువగా చిన్నపిల్లలకి వస్తూ ఉంటుంది. 15 సంవత్సరాలు గల వయసు పిల్లలకి ఎక్కువగా గవద నొప్పులు లాంటివి ఉంటాయి. మీ ఇళ్ళల్లో ఇటువంటి చిట్కాలు లాంటివి చేస్తూ మీ పిల్లలకి ఇట్లా నేను చెప్పిన వీడియోస్లో అంటే ఇంకా వీడియోస్ పెట్టలేదు, మీరు కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి, పెడతాను. మరికొన్ని వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకువస్తాను. చూసారు కదండి, ఇట్లా గవద బిళ్ళలు ఉన్న వాళ్ళకి ఇటువంటివి ఉంటాయి. నొప్పిగా ఉండటము, చలిగా లాంటివి ఉంటాయి. దవడ పక్కన వాపు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైనా తీసుకోవాలన్నా ఎక్కువగా తీసుకోలేము. కాబట్టి వైద్యం కోసం ఈ బుక్ అనేది నేను మా కాలేజ్లో ఏం చేస్తాం, లైబ్రరీకి వెళ్ళేసి లైబ్రరీ ఓపెన్ చేసి చూస్తే ఇటువంటి బుక్స్ అనేవి కనిపిస్తాయి. ఏదో చదవాలి కదా అనేసి ఏదో ఇంట్రెస్టింగ్గా చదివితే ఇటువంటి చిట్కాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మాకొక్కరికే తెలిస్తే మా వరకే ఉంటుంది, అది మీకు కూడా తెలియాలి కదా అని ఈ వీడియో పెట్టాను. ఈ విధంగా గవద పిల్లలు ఉన్న వాళ్ళైతే ముందుగా గవద పిల్లలు ఉన్న వాళ్ళు నొప్పిగా ఉండటము, దవడ పక్కన వాపు లాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి వారం రోజుల పాటు విశ్రాంతి. వాళ్ళు ఎక్కువగా పండ్ల రసం, జావా లాంటివి తీసుకుంటూ ఉండాలి. మరి ముఖ్యంగా నోటి శుభ్రత అనేది ఎక్కువగా ఉండాలి.
మనం బ్రష్ లాంటిది చేసుకునేటప్పుడు చాలా క్లీన్గా చేసుకోవాలి. అది మార్నింగ్ పూట ఒకసారి, ఈవినింగ్ పూట ఒకసారి బ్రష్ చేసుకోవాలి. రోజుకి 2 టైమ్స్ బ్రష్ చేసుకుంటూ ఉంటే మన నోటి శుభ్రత అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి రోగాలు కూడా అనేవి రావు. మన వీడియోని చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. చూస్తున్నారు కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు? చేయండి. మేము కూడా కాస్త చిన్న యూట్యూబర్స్, మీ ముందుకి ఇటువంటివన్నీ తీసుకొస్తూ ఉంటాము చాలా. ఓకే, ఈ విధంగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వీడియోలోని మీరు ఏమైతే కామెంట్ చేస్తారో ఆ వీడియో కోసం చేస్తాను. ఓకే, మరి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దానికోసం నేను చూస్తున్న ఈ బుక్లోనైతే జ్వరం కోసం, మళ్ళీ అట్లమ్మ, గవద బిళ్ళలు, పొంగు జ్వరం, డిప్యూరియా, కోరింత దగ్గు. ఈ సీజన్లో కోరింత దగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది కదా. ధనుర్వాతం. వామ్మో, ఈ నేమ్స్ నేనైతే ఎప్పుడు చదవలేదు, ఇదే ఫస్ట్ టైం చదువుతున్నా. రూబెల్లా, పోలియో ఇటువంటివి ఉంటాయంట. మరి మనకు తెలియదు. మీకు అయితే తెలిసే ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. ఈ బుక్లో చాలా వైద్యం కోసం చాలా అయితే ఉన్నాయి. ఇది పురాతనమైన బుక్ లాగా ఉంది. ఈ టైటిల్ కూడా బాగా పెట్టారు, మీ ఇంట్లో మీరే డాక్టర్స్. అంటే మనం వైద్యం నేర్చుకుంటాం కదా, మన ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు చేసి మన వాళ్ళ మీద ప్రయోగం చేస్తాయి, సక్సెస్ అవుతాయి కదా. అందుకనే ఈ నేమ్ అనుకుంటా, మీ ఇంట్లో మీరే డాక్టర్స్. అది అంతే కదా, మన ఇంట్లో మనమే డాక్టర్స్. ఏంటి, చిన్నప్పుడు గొంతు నొప్పి లాంటివి ఉంటే మిరియాల రసం లాంటివి ఇచ్చేవాళ్ళు. అంటే మా ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉంది. మీ ఇంట్లో కూడా డాక్టర్స్ ఉన్నారా అలా? ఈయన పేరు మాత్రం డాక్టర్ జి సమరం. నేను ఈ నేమ్ ఎప్పుడు వినలేదు. సమరం అంట, సార్ నేమ్ సమరం. ఓకే.